ఐపీఎల్ 2025 ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఫేవరెట్లుగా బరిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలో తడబడుతున్నాయి. పెద్దగా అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి. ఐపీఎల్ 2025లో మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గ్రాండ్గా గెలిచింది. పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్కు వచ్చింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఈ సీజన్ పాయింట్ల టేబుల్లో వరుసగా టాప్ 3లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా చిట్ట చివరి 10వ స్థానంలో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్లో 13 మ్యాచ్లు ముగిశాక పాయింట్ల టేబుల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో ఇప్పటి వరకు తాను ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లు, 2.266 నెట్ రన్ రేటుతో అగ్రస్థానంలో కొనసాగింది. లక్నో సూపర్ జైంట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో 22 బంతులు మిగిల్చి విజయం సాధించింది. దీంతో ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఆడిన రెండింటిలో గెలిచిన పంజాబ్ 4 పాయింట్స్తో 1.485 నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆడిన రెండింటిలో గెలిచి ప్రస్తుతం 4 పాయింట్స్తో 1.320 నెట్ రన్ రేట్తో మూడో స్థానంలో నిలిచింది. ఇలా ఐపీఎల్లో ఇప్పటివరకు ఒకసారి కూడా ఛాంపియన్గా నిలవని బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ ప్రస్తుత పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉండడం ఇంట్రెస్టింగ్గా ఉంది. రెండింట ఒకటి గెలిచి ఒకటి ఓడిన గుజరాత్ టైటన్స్ ప్రస్తుతం 2 పాయింట్స్ 0.625 నెట్ రన్ రేట్తో 4వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో 2 ఓడి 1 గెలిచిన ముంబై 2 పాయింట్స్ 0.309 నెట్ రన్ రేట్తో 5వ ప్లేస్లో ఉంది. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జైంట్స్ మూవింట ఒకటే గెలిచింది. 0.150 నెట్ రన్ రేట్తో 6వ ప్లేస్కు పడిపోయింది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో 1 గెలిచిన 5 సార్లు ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ -0.771 గత ఏడాది రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ -0.871 రాజస్థాన్ రాయల్స్ -112 తలో 2 పాయింట్లతో వరుసగా 7, 8, 9వ ప్లేస్లో ప్రస్తుతం ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడింట ఒకటే గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా 2 పాయింట్స్ -1428 నెట్ రన్ రేట్తో చివరిదైన ఆ 10వ స్థానంలో నిలిచింది. ముంబై చేతిలో భారీ పరాజయం వల్ల కేకేఆర్ రన్ రేట్ భారీగా దెబ్బతినింది.